నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా రాహుకేతువులు అనుకూలించాలంటే, రాహుకేతు దోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. ప్రధానంగా రాహుకేతువుల్లో రాహు అనుగ్రహం కలగాలంటే మంగళవారం పుట్ట పూజ చేయాలి. దగ్గరలో ఉన్నటువంటి పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమ చల్లి పాలు పోసి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసి చిమ్మిలి నివేదన చేసినట్లయితే రాహువును ప్రసన్నం చేసుకోవచ్చు. రాహువును ప్రసన్నం చేసుకోవటానికి అమ్మవారి ఆలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించాలి. దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్ధిని లాంటి ఉగ్రదేవతలు లేదా పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ లాంటి గ్రామదేవతల ఆలయ ప్రాంగణాల్లో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే రాహు అనుగ్రహిస్తాడు. అలాగే శివుడికి పుట్టతేనె చెరకురసంతో అభిషేకం చేసినా కూడా రాహు అనుగ్రహిస్తాడు. గోమాతకు ముల్లంగి ఆహారంగా తినిపించినా కూడా రాహు బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే రాహు అనుగ్రహం కలగాలంటే తేనె ఎవరికైనా దానం ఇవ్వాలి. ఈ విధి విధానాలు పాటించడం ద్వారా రాహువును ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే కేతువును ప్రసన్నం చేసుకోవాలంటే ప్రధానంగా దర్భచాప మీద కూర్చొని జపం చేయాలి. దర్భచాప మీద కూర్చొని ఏ జపం చేసినా కూడా మంగళవారం కేతు బలం పెరుగుతుంది. కేతువును ప్రసన్నం చేసుకోవచ్చు. నానబెట్టిన ఉలవలు గోమాతకు ఆహారంగా తినిపిస్తే కేతువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే కేతువు సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి అర్చన చేయించుకోవటం, గణపతి ఆలయంలో దీపాన్ని వెలిగించటం, లేదా గృహంలోనే మంగళవారం పూట సింధూరం గణపతి విగ్రహానికి లేదా చిత్రపటానికి బొట్లులాగా అలంకరించి గణపతికి లడ్డూలు మంగళవారం నివేదన చేయటం ద్వారా కేతువుని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే శునకాలకు ఆహారం అందించడం ద్వారా కూడా మంగళవారం కేతువుని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. ఇలా మంగళవారం సందర్భంగా రాహుగ్రహానికి సంబంధించిన విధి విధానాలు, కేతుగ్రహానికి సంబంధించిన విధి విధానాలు పాటిస్తే రాహుకేతు దోషాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా రాహువుని సర్పం తలగా, కేతువుని సర్పం తోకగా వర్ణించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భౌతిక రూపం సర్పం కాబట్టి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసిన, సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేయించుకున్న, సుబ్రహ్మణ్యుడికి అర్చన చేసినా కూడా రాహుకేతు దోషాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే జంటనాగుల విగ్రహాలు ఎక్కడున్నా అవి రాహుకేతు స్వరూపాలు కాబట్టి జంటనాగుల విగ్రహాలకు ఆవు పాలతో అభిషేకం చేయటం, ఆ తర్వాత పసుపు కుంకుమలు అలంకరించటం, పత్తితో తయారు చేయబడిన వస్త్రాన్ని అలంకరణ చేయటం, నువ్వుల నూనెతో జంటనాగుల విగ్రహాల దగ్గర దీపాన్ని వెలిగించటం, జంటనాగుల చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా రాహుకేతు దోషాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని మంగళవారం వీలైనన్ని సార్లు పఠించినా కూడా రాహుకేతు దోషాలన్నీ తొలగింపజేసుకొని రాహుకేతువుల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన కర్కాటక సంక్రమణం సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో, గోచార పరంగా కర్కాటక సంక్రమణం ఏ రాశుల వారికి యోగిస్తుందో పరిశీలిద్దాం. నమస్కారం. కాశీవాసి పాపం చేయడు సరికదా, పుత్ర కళత్రాది వ్యామోహాలతో పాపాత్ముని చేరదీయకూడదట. అది కూడా వాడు పాపం వీడికి వస్తుంది. ఎంత జాగ్రత్తగా ఆలోచిస్తున్నాడు చూడండి. అయితే ఒక పని చేయి, నా పిల్లవాడివి కనుక నీ మీద నా ప్రేమ పోదు, తిన్నగా నిన్ను రాజు దగ్గరికి తీసుకెళ్తాను, నీ తప్పు ఒప్పుకో. రాజదండను వేస్తాడు. రాజు దండిస్తే పాపం పోతుంది, తెలుసుకో. రాజదండను పొందితే పాపం పోతుంది. ఇది శాస్త్రం. ఇదే విషయాన్ని మనకి వాలివధ సమయంలో రామచంద్రమూర్తి చెప్తాడు, రాజదండం ఉంటే పాపం పోతుందని. అనేక చోట్ల అసలు మనం తప్పు చేసిన రాజు వద్దకు వెళ్ళి ఫలానా తప్పు చేశానని చెప్తే రాజు శిక్షిస్తే పాపం పోతుంది. వాడికి ఇక్కడ ఇంకా పాపం ఉండదు, నరకానికి వెళ్ళడు. ఎంత గొప్ప ఏర్పాటు ధర్మశాస్త్రం ఏర్పాటు చేసింది. కనుక ఇంకేం పర్వాలేదు, నేను తీసుకెళ్తాను, నా కొడుకు తప్పు చేశాడని చెప్పి, నీ కోటలో సొమ్ము దొంగిలించాడు అని చెప్పి నేనే శిక్ష వేసేలా చేస్తాను రా అన్నాడు. అనగానే ఆ పక్కన ఇద్దరు కూడా మీరు పరువు గలవారు, మహాపండితులు, రాజ గౌరవం కలిగిన వారు, అలాంటి మీరు వెళ్ళి నా పిల్లాడు అని చెప్పి తీసుకెళ్తే మీకు ఇంకా అవమానం వస్తుంది, మేమే ఇతన్ని తీసుకెళ్ళి ముగ్గురం లొంగిపోతాము, రాజు దగ్గర శిక్ష పొంది వస్తాము అంటే నిజంగా చేస్తారా? నిజంగా చేస్తామన్నారు. సరేనని చెప్పి విడిచిపెట్టాడు. మంచి పని, నాకు పరువు దక్కుతుంది, వీడు శిక్ష పొందుతారని పంపించాడు.
వెంటనే ఆ తోటి స్నేహితులు ఇద్దరు ఇతను తీసుకొచ్చి, ఏమిటి సంగతి, బంగారం సంగతి ఏమిటి, ఆమె దగ్గరికి వెళ్ళి ఎలా తెస్తావా చస్తావా, రెండో దానికి సిద్ధం కానీ మొదటి వల్ల అవదు అన్న. అక్కడ వెంటనే వాడు చేసేది లేక గట్టిగా చావ బాది అసి గంగా కలిసే చోట వదిలేసి వెళ్ళిపోయారు. అక్కడ పడేసి వెళ్ళిపోయారు. వాడు పడి ఉన్నాడు. వీళ్ళు వచ్చేసారు కానీ అక్కడ ఒక ఆలయంలో కొట్టేసి వచ్చారు కదా, మళ్ళీ వీళ్ళు చేసిన తప్పు బయటపడుతుందేమో అదే సిద్ధేశ్వర ఆలయం అనే ఆలయం దగ్గర కూర్చొని తప్పు చేసాం, ఆవేశంతో కొట్టేసాం మిత్రుణ్ణి. చచ్చాడు బతికడు చూసొద్దామని వెళ్ళాను, వాడు అక్కడ లేడు. అంటే కొంతసేపటికి తేరుకుని లేచి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇంక వీళ్ళు ఏం చెయ్యాలో తెలియక వాడు కనబడలేదు, పోయాడేమో, పోతే ఎవడన్నా తీసుకెళ్ళి గంగలో పడేశారో, మొత్తానికి ఇంకా వాడు అయిపు లేదు, ఎటు వెళ్ళిపోయాడో తెలియదు. ఇది పరిస్థితి. అలాంటి సమయంలో అతడు దుఃఖపడ్డాడు. ఎంత తప్పు చేశాను, ఎలాంటి పుట్టి ఎంత పాపాలు చేశాను అని బాధపడుతున్న సమయంలో ఒక అద్భుతం జరిగింది అక్కడికి. ఎందుకంటే వాడు ఇప్పుడు కాశీలో చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి ఆలయాలు కడతాడా, నూతులు తవ్వుతాడా, పైసా లేనివాడు, బయట కొడితే కొడతారు. ఇది పరిస్థితి. అలాంటి సమయంలో ఇతను ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్న ఆలోచన కూడా కలగలేదు ఇతనికి. కానీ అనుకోకుండా ప్రాయశ్చిత్తం జరిగింది ఇతనికి. ఇది కాశీలోని గొప్పతనం. కాశీలో చేసిన పాపానికి నిజానికి ప్రాయశ్చిత్తం లేదు గనక ఏమిటి నిజమైన ప్రాయశ్చిత్తం అంటే సాక్షాత్ శివుడే అమ్మవారికి చెప్పిన వైనం తానే జైగీషవ్యుడికి తెలియజేస్తున్నటువంటి విశేషం ఇది. దానికి ఉదాహరణగా జరిగిన ఒక కథని తార్కాణంగా తెలియజేస్తున్నాడు శివుడే. ఆ మండపుడు దెబ్బలు తిన్నవాడి కొంతసేపటికి మూర్ఛ నుంచి తేరుకొని క్రమంగా అక్కడి నుంచి కదిలి వస్తాడు. వచ్చి ఒక చోట ఆలయం దగ్గర కూర్చొని సేద తీరుతున్న సమయంలో అప్పుడు ఒక పర్వం నడుస్తున్నది. శివ మహాత్మ్యం తెలిసిన కొంతమంది మహాభక్తులు క్షేత్ర ప్రదక్షిణం చేస్తున్నారు. క్షేత్ర ప్రదక్షిణం అంటే మొత్తం కాశీ క్షేత్రానికి ప్రదక్షిణ చేయడం. కాశీక్షేత్రం అంటే పంచక్రోశ విస్తీర్ణమై ఉంటుంది. దీన్ని పంచక్రోశ యాత్ర అని అంటారు. పంచక్రోశ ప్రదక్షిణం అంటే మొత్తం కాశీకే ప్రదక్షిణం. కాశీయే జ్యోతిర్లింగ స్వరూపము, పంచక్రోశ విస్తీర్ణమైన జ్యోతిర్లింగమే కాశీ అని చెప్పుకున్నాం కనుక దాని ప్రదక్షిణ క్రమ విధానం ఒకటి ఉన్నది. అంటే ఈ పంచక్రోశ ప్రదక్షిణ విధి ఎంత ప్రాచీనమైనదో దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది. ఆ ప్రదక్షిణ యాత్ర కొందరు చేస్తున్నారు. అలసిపోయి ఉన్న అతను కొంతసేపటికి తేరుకొని వాళ్ళతో పాటు కలిసి బయలుదేరాడు. వాళ్ళు అలా సంచారం చేస్తూ ఉండగా వారు ఎక్కడెక్కడ ఆగుతున్నాడో తాను అక్కడ ఆగుతూ వారిచ్చే తీర్థప్రసాదాలు తీసుకుంటూ వారితో పాటు సంకీర్తన చేస్తూ భగవంతుడిని ఆరాధన చేస్తూ ఇలా కాలక్షేపం జరుగుతుంది. ఇంతవరకు ఎప్పుడు అతడు మనసా భగవంతుడు నమస్కరించింది కానీ ఒక పూజలో పాల్గొన్నది కానీ లేదు. ఇప్పుడు మాత్రం వారితో కలిసి ఒక తప్పనిసరియో లేదా వాళ్ళతో తిరగ్గా ఒక ప్రేరణ కలిగో ఇంతవరకు దెబ్బలు తినడం వల్ల ఏర్పడిన పశ్చాత్తాపము మొత్తానికి వారితో పాటు సంచరిస్తున్నాడు. ఒక రాత్రి వాళ్ళందరూ కర్దమేశ్వరుడి సన్నిధిలో విడిది చేశారు. అప్పుడు వారితో పాటు అక్కడుంటూ వారితో కలిసి ఆ రాత్రి అక్కడ జాగరణ చేశారు. శివ సన్నిధిలో జాగరణ చేశారు. పైగా వారితో పాటు శివ సంకీర్తన చేశారు. అయితే వాళ్ళ నాన్నగారు కొంత ప్రసిద్ధి చెంది ఉన్నారు కనుక వారి పుత్రుడిగా ఇతన్ని చేరదీశారు కూడా వాళ్ళు. ఎందుకంటే వీడి ఘన చరిత్ర ఇంకా అక్కడ వాళ్ళెవరికి తెలియదు. ఇంతవరకు వీడు చేసినటువంటి పాపములు వాళ్ళకి తెలియవు కానీ ఫలానా వారి పుత్రుడు చూడ్డానికి చాలా బాగున్నాడు, పైగా ఇప్పుడే వాళ్ళతో పాటు వస్తున్నాడు కనుక భస్మధారణ రుద్రాక్షధారణ చేసుకున్నాడు వారితో పాటు యాత్రకు తగ్గట్టుగా కనుక వాళ్ళందరూ చేరదీశారు. అప్పుడు వారు అతను పాడిన కీర్తనలు మంచి గొంతిచ్చాడు భగవంతుడికి. వారితో పాటు సంకీర్తన చేయగానే చాలా సంతోషించి వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుని అతనికి చేయవలసిన మర్యాదలు చేశారు. పైగా ఇతడు కొంత నృత్యము కూడా నేర్చుకున్నాడు కనుక నృత్యగానాలతో శివకైంకర్యం చేశాడు. పైగా అతని పూర్వ చేష్టితాలు తెలిసిన వారెవరు అక్కడ లేరు గనక అతని గౌరవం బాగా జరిగింది అన్నాడు. ఈ విధంగా అక్కడ జరిగిన తర్వాత మరొక యాత్ర అట్నుంచి మళ్ళీ వెళుతూ వారు మరొక చోటుకు వెళ్ళినప్పుడు అక్కడికి చేరుకున్నాడు. త్రోవలో అతనికి భోజన వస్త్రాధికాలు ఏర్పాటు అవుతున్నాయి. వారందరూ మన్నన చేయడంతో వారితో పాటు తాను మాట్లాడుతున్నాడు. అక్కడ వాళ్ళు మాట్లాడుతూ వింటూ ఉన్నాడు. మధ్య మధ్యలో ప్రదక్షిణ చేసేటప్పుడు చేయవలసిన విధులు ఉంటాయి. అది స్నానాంగ తర్పణలైనటువంటి దేవ ఋషి పితృ తర్పణలు చేయాలి. అక్కడ ఉన్నటువంటి ఏ ఏ దేవతలను చూస్తున్నారో వారిని అర్చన చేయాలి, పద్ధతిగా గంగాభిషేకం చేయాలి, అదేవిధంగా బిల్వదళాలు వేయాలి, తెచ్చిన ఫలములు నివేదన చేయాలి. ఇలాంటివన్నీ ఉన్నాయి. అలా ఒకరోజు చండికాలయంలో వారందరూ కూడాను బస చేశారు. అక్కడున్న భీమచండీదేవి, ఆ భీమచండీదేవిని పూజ చేశారు. అక్కడ వారందరూ శివభక్తితో ఉండగా వచ్చిన వాళ్ళలో ఒక పౌరాణికుడు క్షేత్ర మాహాత్మ్య గాథ వినిపించాడు. ప్రతిరోజు అది ఒక కృత్యం, ప్రతిరోజు ప్రతి చోట కాశీక్షేత్ర వైభవం వినాలి, అది కూడా ఒక కృత్యం. అతను కూడా వింటూ ఉండగా అతనిలో పరిణామం ఏర్పడింది.
క్రమంగా వచ్చిన వారిలో భజన పరులు ఉన్నారు. అందులో విష్ణు సంకీర్తనలు, శివ సంకీర్తనలు, శక్తి సంకీర్తనలు గానం చేస్తుంటే వారితో పాటు తాను కూడా పాల్గొన్నాడు. వాళ్ళందరూ నీ పేరు గొప్పగా పెట్టారయ్యా మీ అమ్మ నాన్న, మండప అనే పేరు చాలా విశేషము అన్నారు. ఎందుకంటే మండప అనే శబ్దంలో మండము అంటే సారము అని అర్థం. ఆ సారమును తెలుసుకున్నవాడు, పైగా అలంకార స్వరూపుడు అని అర్థం. ఎవరైనా గొప్ప గుణాలతో ఉంటే వాడు అలంకారంగా ఉన్నాడంటారు. కానీ అన్ని విధాలని పేరుకు తగ్గట్టు ఉన్నామని ప్రశంసలు కూడా లభిస్తున్నాయి. అప్పుడు అతడిలో కొంచెం పరివర్తన వస్తుంది. కాసింత భగవత్ సంకీర్తన చేసి భగవంతుని తలంచుకుంటేనే ఎంత గౌరవం వస్తున్నదే, అలానే సత్ప్రవర్తనకి ఎంత ఆదరణ ఉంటుందో. నేను చాలా పాపాలు చేశాను, పశ్చాత్తాపం మొదలైంది. ఎందుకంటే పశ్చాత్తాపం లేని వాడికి భగవంతుడి యొక్క క్షమాపణ కూడా దొరకదండి. మొత్తానికి అతను అలాగా చేస్తూ ఉండగా ఒకరోజు మరొక ఆలయంలోకి వచ్చేటప్పటికల్లా అక్కడ శివారాధన చేస్తుంటే ఇతరికి ఒక తాదాత్మ్యం కలిగింది. అదే సత్సంగం యొక్క ప్రభావం ఇలా ఉంటుంది. సత్సంగంతో కలిసి ఉంటే దుర్వాసనలు పోతాయనడానికి ఇదే పెద్ద ఉదాహరణ. అలా సత్సంగ ప్రభావం చేత అతడు క్రమంగా అంతవరకు ఏదో పాడుతూ ఉన్నవాడు ఒక తాదాత్మ్య స్థితికి వెళ్ళి శివ ధ్యాన భూమికలోకి వెళ్ళాడు. శివుణ్ణి ధ్యానిస్తూ ఆ ధ్యాన పారవశ్యంతో మహాదేవ మహాదేవ వాసుదేవ శివేతి చ స్మరన్ నృత్యత్యభీక్ష్ణం సహ సర్వపాప బహిష్కృత. ఆ తాదాత్మ్యంతో మహాదేవ మహాదేవ వాసుదేవ నారాయణ శివ కేశవ అంటూ నామములు పలుకుతూ ఉచ్చైస్వరంతో ఎలుగెత్తి ఉచ్చరిస్తూ తాను లేచి నాట్యం చేయడం కూడా మొదలుపెట్టాడు పారవశ్యంతో. అలా అక్కడ ఉంటూ క్రమంగా దేహళీ వినాయక స్వామి దర్శనం చేశారు. ఇవి కూడా పంచక్రోశంలో వస్తుంది. దేహళీ వినాయకుడు చాలా విశేషం. అక్కడే షోడశ వినాయక స్వరూపాలు కూడా ఉంటాయి. స్వస్తి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈ రోజున పంచమీ తిథి ఉండటం చేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనతో పాటుగా కాలసర్పదోషం కలిగినటువంటి వాళ్ళు ప్రత్యేకవంతమైనటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి శుభకరం. మోపిదేవి అని చెప్పేసి ఉన్నది విజయవాడ దగ్గర. ఆ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కొలువై ఉన్న క్షేత్రం. ఆ క్షేత్రంలో కాలసర్పదోష పూజలు అనేటువంటివి కూడా నిర్వహిస్తారు. దానికి సంబంధించినటువంటి హోమాన్ని కూడాను చేయటం జరుగుతుంది. కాబట్టి వివాహాలు ఆలస్యమవుతున్నా, కాలసర్పదోషాలతో అనుకున్నవి నెరవేరక అన్ని పనులకు ఆటంకాలు ఏర్పడుతున్నప్పుడు ఈ యొక్క మహాకాలసర్ప దోష నివారణార్థం, కర్కోటక కాలసర్పదోష నివారణార్థం ఈ రోజున గనక ప్రత్యేకవంతమైనటువంటి పూజ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి గనక నిర్వహింపజేసుకున్నట్లయితే, ఆచరించినట్లయితే ఆ యొక్క ప్రభావాల నుంచి బయటపడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. వీలైతే సర్పసూక్త పారాయణ అనేటువంటిది కూడా ఈ రోజున పాటించాలి. సర్పసూక్తం ఎవరైతే పఠిస్తారో వారికి సర్పదోషాలు అనేటువంటివి తొలగిపోతాయి. ఇంటిలో వెండి సర్పాన్ని ఒకదాన్ని ఉంచి దానికి సర్పసూక్తంతో ఆవు పాలతో అభిషేకం చేసినా కూడాను చక్కటి సత్ఫలితాన్ని పొందటానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. సుబ్రహ్మణ్యోం అనేటువంటి నామం అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. కుజదోషాలు, కాలసర్పదోషాలు, మహాకర్కోటక కాలసర్పదోషాలు ఇవన్నీ తొలగించుకోవడానికి మనకి ఆ శరణభవుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఓం సాం శరవణ భవ అనే దివ్యవంతమైన మంత్రాన్ని మనసు నిండా నింపుకొని గనక త్రికరణ శుద్ధితో పూజ చేసినట్లయితే చక్కటి సత్ఫలితాల్ని మనం సాధించుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహరమాం రక్ష శ్రీయందాపయమే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం, కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 5:53 సూర్యాస్తమయం 6:50 తిథి పంచమి రాత్రి 10:36 వరకు, నక్షత్రం శతభిషం ఉదయం 6:25 వరకు, తరువాత పూర్వాభాద్ర తెల్లవారుజామున 5:45 వరకు, వర్జం మధ్యాహ్నం 12:35 నుంచి 2:12 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:28 నుంచి 9:20 వరకు, మరల రాత్రి 11:16 నుంచి 12 వరకు, అమృత ఘడియలు రాత్రి 9:59 నుంచి 11:32 వరకు, రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు, అష్టకౌరుకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకు. నేటి విశేషం మంగళవారం. మంగళవారం సందర్భంగా మనం శ్రీ గణేశ రుణంఛింది అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా 10 రకాల రుణాలు పోతాయి. రుణహర్తృ గణేశ స్తోత్రం, రుణమోచక అంగారక స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం పారాయణ చేసుకోవడం ద్వారాను, ఏ కొంచెమైనా అప్పు తీర్చడం ద్వారాను అప్పులు తొందరగా తీరుతాయి. హనుమంతుడిని పూజ చేసుకోవడం ద్వారాను, మన హనుమాన్ చాలీసా పారాయణ 11 సార్లు కానీ 21 సార్లు కానీ 108 సార్లు కానీ చేయడం ద్వారా, అప్పాలు నివేదించడం ద్వారా హనుమంతుని యొక్క అనుగ్రహంతో సకల అంశాలలోనూ విజయం లభిస్తుంది. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత దయాసింధో ధర్మరక్షాంకురు ప్రభు. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి, అసాధ్య కార్యాలు కూడా సాధించబడతాయి, ధర్మం రక్షితమవుతుంది. నేటి ఆణిముత్యాలు. సంతోషం అనేది అవకాశం ద్వారా రాదు, మనం ఎంచుకునే ఎంపికల ద్వారా వస్తుంది. ఆయన వంక చూశారు, అంత తేజోమూర్తి అయి నిలబడి ఉన్నాడు. అటువంటి స్వరూపాన్ని వాళ్ళు చూడలేదు, తెల్లబోతున్నారు. వాళ్ళందరికీ కూడా సంతోషాన్ని కల్పించాడు. ఎందుకని? అప్పటికే సుగ్రీవుడిచ్చిన వేళ దాటిపోయింది. సీతమ్మ తల్లి జాడ కనిపెట్టకుండా వెనక్కి వెళ్ళారా, సుగ్రీవుడు వధిస్తాడు. ప్రాణ సంకటంలో ఉన్నటువంటి వానరులందరికీ కూడా ధైర్యాన్ని చెప్పారు. మీరేమీ బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు, నేను వెడుతున్నాను, సీతమ్మ తల్లి జాడ కనిపెట్టి వస్తాను. కానీ ఎక్కడా అహంకారం ఉండదు. మాట అంటే మనిషి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తుంది. ఎంత గొప్పగా మాట్లాడతారంటే, యథారాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేతత్గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి ఇది లంకాయాం జనకాత్మజాం అనేనైవ వేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రాక్షసరాజేన మోనయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహ. నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. ఎలా బయలుదేరుతానో తెలుసా? బంగారు కోదండాన్ని తన ఎడంచేత్తో పట్టుకుని అక్షయవన తూణీరంలోంచి కుడి చేతితో బాణాన్ని తీసి వింటినారియందు సంధియాకా కర్ణాంతములాగి విడిచిపెట్టినటువంటి రామబాణం లక్ష్యం మీద ఎలా వెళ్ళి పడుతుందో అలా మధ్యలో ఆగకుండా నేను లంకాపురంలోకి ప్రవేశించి సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెడతాను. ఒకవేళ నాకు కాంచన లంకలో సీతమ్మ తల్లి జాడ కనపడకపోతే అక్కడి నుంచే ఊర్ధ్వలోకానికి వెళ్ళి స్వర్గలోకంలో సీతమ్మ ఎక్కడుందో వెతికి తీసుకొస్తాను. అక్కడ కూడా కనపడకపోతే మళ్ళీ కాంచన లంకకి వెళ్ళి 10 తలల రావణాసురుడు ఈ భుజాదండం కింద ఒక పురుగు మర్దిస్తాను.
పట్టుకుని తీసుకొచ్చి ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి యొక్క పాదముల యందు సమర్పించి కృతకృత్యుడనవుతాను, మీరు బెంగపెట్టుకోకండి, తీసుకొస్తాను సీతమ్మని ప్రతిజ్ఞ చేశారు. హనుమ చేసిన ప్రతిజ్ఞకి ఎంత సంతోషపడిపోయిందో వానరజాతి. ఆ రోజున మా స్వామి బయలుదేరుతున్నాడు, ఖచ్చితంగా సీతమ్మ తల్లి జాడ కనిపెడతాడు. పొంగిపోయారు మహానుభావుడు. హనుమ అంటే మాట, బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమ స్మరణాత్ భవేత్. ఎవరు హనుమని స్మరిస్తారో, ఎవరు హనుమకి నమస్కరిస్తారో వారికి అటువంటి వాక్పటుత్వం అబ్బుతుంది. బయలుదేరారు, సముద్రాన్ని లంఘించి ప్రయాణం ప్రారంభం చేశారు. పిబన్నివ బభౌచార్పి సోర్మిమాలం మహార్ణవం పిపాస దివచాకాశం దృశేష మహాకపి అంటారు మహర్షి. ఆకాశాన్ని తాగేస్తున్నారా అన్నట్టుగా ఆకాశంలో ప్రయాణం మొదలుపెట్టారు. ఊరు వేగోద్ధతా వృక్షా ముహూర్తం కపిమన్వయం ప్రస్థితా దీర్ఘమధ్వానం సబంధుమివ బాంధవా. ఆయన అంత వేగంగా పర్వత శిఖరముల నుంచి ఎగిరితే ఆయన యొక్క తొడల వేగానికి మహావృక్షములు కూకటి వేళ్లతో పెల్లగింపబడి ఆయనతో కొంత దూరం ప్రయాణం చేసి సముద్రంలో పడిపోయాయి. అలా వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతుంటే మహానుభావుడు మైనాకుడు సముద్ర గర్భంలో దాక్కున్నాడు. ఇంద్రుని యొక్క వజ్రాయుధానికి భయపడి, ఎందుకని పర్వతాల యొక్క రెక్కలన్నీ ఇంద్రుడు కత్తిరించేశాడు. ఎగురుతూ వచ్చి దిగేవి పర్వతాలు. జననష్టం జరుగుతోందని జనులు ఘోషిస్తే బ్రహ్మగారి ఆదేశం మేరకు ఇంద్రుడు ఆ పర్వతాల యొక్క రెక్కలు కత్తిరించేశాడు. ఒక్క మైనాక పర్వతం మాత్రం భయపడుతుంటే హనుమ యొక్క తండ్రి అయిన వాయుదేవుడు ఆ పర్వతాన్ని ఎత్తి తీసుకొచ్చి సముద్రంలో పడేశారు. బయటికి రాకుండా సముద్రంలో పడింది. ఆ పడ్డంలో పాతాళ ద్వారానికి అడ్డం పడింది. రాక్షసులు భూమి మీదకి రాకుండా అడ్డుపడిందని ఇంద్రుడు చూసి చూడక ఊరుకున్నాడు. భయానికి బయటికి రాదు, పడుంది కాబట్టి రాక్షసులు పైకి రారు, పోన్లే మంచి పని అయిందని ఊరుకున్నాడు తెలియనట్టు. ఉన్న ఈ రెక్కలు బంగారు పర్వతమే కానీ ఉపయోగపడవు, పైకి రాలేడు, అందులో పడున్నాడు అలాగా. కానీ ఆ మహానుభావుడు సాగరం మాట్లాడుతూ అంది, మనం ఇవాళ ఇలా ఉన్నాము అంటే ఇక్ష్వాకు వంశీకులు చేసినటువంటి పుణ్యం వల్లే మనం మిగిలాం. సగర చక్రవర్తి కుమారులైనటువంటి 60,000 మంది సగరలు భూమి మీద పెట్టినటువంటి గోతులలోకి వచ్చి నిలబడినటువంటి నీళ్లు సాగరములయ్యాయి. అది సముద్రం రామచంద్రమూర్తి వంశంలో వాళ్ళు చేసినటువంటి ఉపకారాన్ని స్మరిస్తూ ఉంటుంది. కాబట్టి అదిగో ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలైన సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడం కోసమని ఏ విధమైనటువంటి ఉపకారమును కోరకుండా ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారు. అటువంటి హనుమకి ఉపకారం చెయ్యొద్దు. కృతీచ ప్రతికర్తవ్యం యశధర్మ సనాతన. ఎంత గొప్ప మాట చెప్తుందో. చేసిన ఉపకారానికి మళ్ళీ ప్రత్యుపకారం చెయ్యాలి. పాతాళ శాప్రమేయస్య ద్వారమావృత్య తిష్టసి ఊర్ధ్వమూల మదశ్చైవా శక్తిస్తే శైలవర్ధితం. పాతాళానికి ద్వారానికి అడ్డంగా పడ్డావు, నువ్వు పైకి పక్కలకి కిందకి పెరగగలవు. పైకి లేచి నీ మీద ఉన్నటువంటి అరణ్యాలు తేనెపట్లు చూసి ఆయనకి స్వాగతం పలుకు. మహానుభావుడు ఒక్కసారి దిగుతాడు, కాస్త ఆహారం తీసుకుంటాడు, మంచినీళ్లు తాగుతాడు, తేనె తాగి వెడతాడు. రామకార్యం మీద వెడుతున్న వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం అంత గొప్పది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వైశంపాయన మహర్షి ఈ విధంగా కథ చెబుతూ ఉండగా జనమేజయ మహారాజు ఆయన్ని కొంచెం ఆపి ఇలా అడిగాడు, మహర్షి, శ్రీకృష్ణుడు కంసుడంతటి వాణ్ణి సంహరించిన ఆ సింహాసనాన్ని మాత్రం కోరుకోలేదు. కానీ రుక్మిణీ కన్య కోసం ఆహ్వానం లేకుండానే ఆ స్వయంవరానికి వచ్చాడు. అయినా కూడా భీష్మక మహారాజు ఆయనకు స్వాగతం పలకలేదు. శ్రీకృష్ణుడు తన దివ్యత్వాన్ని ప్రకటించటం కోసం గరుత్మంతుణ్ణి కూడా ఆహ్వానించి బల ప్రదర్శన చేశాడు. అయినా కూడా భీష్మకుడిలో చలనం రాలేదు. ఇది నిజంగా ఘోర అవమానమే. ఇంతటి అవమానాన్ని ఇటు శ్రీకృష్ణుడు కానీ అటు గరుత్మంతుడు కానీ ఎందుకు క్షమించి ఊరుకున్నారట? ఇది కొంచెం వివరించండి అని అడిగారు.
వైశంపాయన మహర్షి దాని కారణాన్ని వివరించసాగాడు. జనమేజయ, శ్రీకృష్ణుడు స్వయంగా ఎవరి మీదికి యుద్ధానికి దూకడు, కయ్యానికి కాలు దువ్వడు. అందుకే ఆయన సూటిగా కుండినపురానికి వెళ్లకుండా వృద్ధుడైన కైశిక మహారాజు ఉన్నటువంటి విదర్భ నగరానికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు వస్తున్నాడని కైశికుడికి భీష్ముడికి కూడా వార్త కొంచెం ముందుగానే చేరింది. భీష్ముడికి శ్రీకృష్ణుడిని ఆహ్వానిద్దామనే ఉంది, కానీ దానికి రుక్మి అంగీకరించడు. అందువల్ల భీష్ముకుడు తన తండ్రి అయినటువంటి కైశిక మహారాజుతో రహస్యంగా సంప్రదించాడు. దానికి తగ్గట్టే శ్రీకృష్ణుడు కుండిన నగరానికి రాకుండా విదర్భ నగరానికి వెళ్ళాడు. విదర్భ నగరంలో కైశికుడే కాకుండా అతని సోదరుడైన క్రతుడు కూడా నివసిస్తున్నాడు. భీష్ముకుడి మంతనాలు అయ్యాక వృద్ధుడైన కైశికుడు తన తమ్ముడైన క్రతుడితో కూడా సంప్రదించాడు. వాళ్ళిద్దరూ సరే అంటే సరే అనుకొని శ్రీకృష్ణుడు విదర్భ నగర ద్వారం దగ్గరికి వచ్చేసరికల్లా ఇద్దరూ కలిసి ఎదురు వెళ్ళి శ్రీకృష్ణుడికి స్వాగతం పలికి, అతడు వయస్సులో చాలా చిన్నవాడైనప్పటికీ వృద్ధులు ఇద్దరూ శిరస్సు వంచి నమస్కరించి ఇలా విన్నవించారు: శ్రీకృష్ణ, ఈవాళ్ల మా జన్మ ధన్యమైంది. మా పితృదేవతలు తరించారు. ఎందుకంటే సాక్షాత్తుగా శ్రీహరి మా నగరానికి విచ్చేశాడు. హే ఉపేంద్ర, అందుకనే మా సోదరులు ఇద్దరమూ కలిసి మా విదర్భ నగర రాజ్యాన్ని మీకు కానుకగా సమర్పిస్తున్నాం. సమర్పించడం అంటే ఒట్టి మాటగా అనటం కాదు, శాస్త్రోక్తంగా పట్టాభిషేకం చేస్తాం. ఈ మా నిర్ణయాన్ని జరాసంధ చక్రవర్తి కూడా కాదనలేడు. అయినా ఈ మధ్య జరాసంధుడు ఎప్పుడూ చూసినా నీ గురించే మాట్లాడుతున్నాడు, నీ పరాక్రమాన్ని మెచ్చుకుంటున్నాడు. ఆ జరాసంధుడే మా భీష్మకుడితో ఒక మాట అన్నాడు. ఏమిటంటే, శ్రీకృష్ణుడు ఆహ్వానం లేకుండా స్వయంవర సభకు రాడు. ఎంత రహస్యం ఉంది చూడండి దీంట్లో. ఇది దేవరహస్యం. ఆ జరాసంధుడే మా భీష్మకుడిలో ఒక మాట అన్నాడు భీష్ముడితో. ఏమిటంటే, ఆ శ్రీకృష్ణుడు ఆహ్వానం లేకుండా స్వయంవర సభకు రాడు. ఎందుకంటే ఆ సభలో మేమంతా రాజసింహాసనాల్లో సమున్నతంగా కూర్చొని ఉంటే అతడు సామాన్య జనంలో కలిసి తక్కువ రకపు ఆసనంలో కూర్చోవలసి వస్తుంది. అందుకే అతను రాడు అన్నాడు. జరాసంధుల ఆలోచన ఇలా ఉంది. అయినా సరే నువ్వు వచ్చావు, అందుకే నువ్వు వస్తున్నావని తెలియగానే మా అబ్బాయి భీష్మకుడు నేను కలిసి ఆలోచించి నీకోసం విదర్భలో ఒక నివాస భవనం ఏర్పాటు చేసే ఉంచాం. నువ్వు సర్వజ్ఞుడు కనుక అటు కుండినాపురం వైపు వెళ్ళకోకుండా సరాసరి విదర్భకే వచ్చేశావు. అయినా నువ్వు సర్వదేవాది దేవుడివి, సర్వదేవాధిపతివి. నీకు ఇతరులు ఇచ్చే మర్యాదలతో పని లేదు. కానీ ఈ మానవలోకపు రాజుల మధ్యలో నువ్వు తక్కువ కాకూడదనే ఆలోచనతోనూ సభలో నీకు సింహాసనం ఎక్కడ వేయాలా అనేటువంటి సంకటం మాకు రాకుండా ఉండటం కోసము మేము ఈ విదర్భ రాజ్యాన్ని కానుకగా సమర్పిస్తున్నాము. ఓ మహా తేజస్వి, మీరు మీ విడిది గృహానికి కాకుండా సరాసరి మా రాజభవనంలోకి విచ్చేసి సూటిగా మా రాజసింహాసనంలో కూర్చొని ఇప్పటి నుండి విదర్భ నగరాధీశ్వరులుగా వ్యవహరించండి. ఈరోజు మీరు మంగళ స్నానాలు చేసి రాజ్య పట్టాభిషేకానికి కావలసిన పూర్వాంగరంగ క్రతువును మా పురోహితుల ద్వారా నిర్వహించండి. ఈలోగా మీ పట్టాభిషేక మహోత్సవానికి ఇక్కడి మహారాజులంతా వచ్చే ఏర్పాట్లు మేము చూస్తాం అన్నారు. చేసేస్తాం. శ్రీకృష్ణుడు ఈ మాటలు విని తన మందహాసంతో అంగీకారం తెలియజేశాడు. క్రదకైశికులు ఇద్దరూ శ్రీకృష్ణుడి దగ్గర సెలవు తీసుకొని కుండిన నగరంలో జరుగుతున్నటువంటి మహారాజుల సభకు విచ్చేశారు. ఆ సభలో వృద్ధుడైన కైశికుడు ఇలా ప్రసంగించాడు. మహారాజులారా, శ్రీహరి శ్రీకృష్ణ స్వరూపం
స్వీకరించి గరుడు సమేతుడై విదర్భ నగరానికి విచ్చేశాడనే విషయం మీకు అందరికీ తెలుసు. శ్రీకృష్ణుడి ఆగమనాన్ని గమనించిన మా తమ్ముడు కృతమహారాజు మా విదర్భ రాజ్యాన్ని శ్రీకృష్ణుడి కానుక సమర్పించాడు. అలా సమర్పించిన మా తమ్ముడు, శ్రీకృష్ణ ఇదిగో నా సింహాసనం, దీన్ని అధిరోహించు అంటూ ఉండగానే ఇంతలో ఎవరో దేవదూత అదృశ్య రూపంలో అక్కడికి వచ్చి మా తమ్ముడిని నివారిస్తూ ఉచ్చస్వరంతో ఇలా చెప్పాడు: కృతమహారాజా, సాక్షాత్తుగా శ్రీహరి అధిరోహించేందుకు ఈ చిన్న సింహాసనం తగినది కాదు. ఆ స్వామి స్థాయికి తగ్గట్టుగా ఒక దివ్య సింహాసనాన్ని దేవేంద్రులు నా ద్వారా పంపించారు. ఆ సింహాసనంలో శ్రీకృష్ణుడిని కూర్చోబెట్టి కుండిన నగరానికి వచ్చిన రాజులందరూ కలిసి పట్టాభిషేకం చేయండి. ఆ పట్టాభిషేకం కూడా మీ మానవ కలశాలతో కాదు, దేవేంద్రుల వారు 8 దివ్య సువర్ణ కలశాలను ఆ పట్టాభిషేకం కోసం పంపించారు. ఈ దివ్య జలాలతో ఆ స్వామికి పట్టాభిషేకం చేయండి అన్నారు. దేవదూత ఇలా చెబుతూనే ఒక దివ్య సింహాసనాన్ని మా భవనంలోకి దింపి దేవేంద్రుడి ఆజ్ఞగా రాజశ్రేష్ఠులు అందరినీ ఆహ్వానించమని నాకు చెప్పి ఆయన స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన వెళుతూ ఈ పట్టాభిషేకానికి రాని రాజుల జీవితంలో దురదృష్టవంతుడుగా మిగిలిపోతాడు. ఈ పట్టాభిషేకాన్ని దర్శించిన వారందరికీ పాపాలు నశిస్తాయి అని చెప్పి వెళ్ళాడు. మహారాజులారా, దేవేంద్రుడి సందేశం అంతటినీ ఒక లేఖ రూపంలో రాసి తీసుకువచ్చి మీ అందరికీ వినిపిస్తున్నాను. కనుక రాజశ్రేష్ఠులు అందరూ ఈ పట్టాభిషేకానికి తప్పకుండా విచ్చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మహారాజులారా, మేము శ్రీకృష్ణుడితో సంధి చేసుకున్నాం. ఎందుకంటే అతడి పరిశుద్ధ స్వభావం మాకు అర్థమైంది. అతడికి ఎవరి మీద విరోధం లేదు. విశేషించి జరాసంధుడి మీద వైరం అసలే లేదు. అందుకే మీరు కూడా ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోండి అని విన్నవిస్తున్నాం. కైశిక మహారాజు ప్రసంగాన్ని విన్న రాజులందరూ కూడా ఏమి చేద్దామా అని ఆలోచిస్తూ ఉండగానే ఆకాశంలోంచి ఒక అదృశ్యమైన గంభీరమైన వాక్కు ఇలా వినిపించింది: నేను దేవేంద్రుల వారి దూతను, చిత్రాంగదుడిని. మీ అందరి హితాన్ని కోరిన దేవేంద్రుల వారు మిమ్మల్ని అందరినీ ఇలా ఆజ్ఞాపిస్తున్నారు: రాజవీరులారా, శ్రీకృష్ణుడితో వైరం మీకు శ్రేయస్కరం కాదు. మీరు శ్రీకృష్ణుడితో స్నేహం చేసి మీ రాజ్యాల్లో సుఖంగా జీవించండి. శ్రీకృష్ణుడు శత్రు సైన్యాలకు యముడు, కానీ శరణు వేడిన వారికి అత్యంత ఆప్తుడు, ప్రియకరుడు. మామూలు మానవులకు మీలాంటి రాజులు పూజ్యులు, రాజులకు దేవతలు పూజ్యులు, దేవతలకు దేవేంద్రుడు పూజ్యుడు, ఆ దేవేంద్రుడికి శ్రీహరి పూజ్యుడు. ఆ శ్రీహరి ఇప్పుడు శ్రీకృష్ణుడై మానవాలోకంలో అవతరించి ఉన్నాడు. ఆయన్ని జయించటం శివుడికైనా సాధ్యం కాదు. అటువంటి శ్రీకృష్ణుడికి పట్టాభిషేకం జరగబోతుంది కదా, ఇది దేవేంద్రుడి సంకల్పం. కానీ మానవులకు పట్టాభిషేకం చేసే అధికారం దేవతలకు లేదు. ఆ అధికారం మీదే. అందుకే మీరంతా కలిసి విదర్భకు వెళ్ళి క్రత కైశికులతో కలిసి శ్రీకృష్ణ పట్టాభిషేకం నిర్వర్తించండి అందరూ. ఆ తర్వాత మీ స్వయంవర సభ జరుపుకోండి. ఇక్కడ ఈ సభ కూడా పూర్తిగా శూన్యం కావడం సముచితం కాదు. అందువల్ల జరాసంధుడు, సుమీతుడు, రుక్మి, సాల్వుడు అనే ఈ 4 ఇక్కడే కుండిన నగర సభలో ఉండిపోండి. మిగిలిన వారంతా విదర్భ సభకు వెళ్ళండి. ఇదే దేవేంద్ర ఆజ్ఞ అన్నాడు చిత్రాంగదుడు. దేవేంద్రుడు దూత అయినటువంటి చిత్రాంగదుడు ఇలా దేవేంద్ర ఆజ్ఞను స్వయంగా వినిపించేసరికి అక్కడున్న రాజులందరికీ విదర్భకు వెళ్ళాలనేటువంటి కోరిక పుట్టింది. మర్యాద కోసం జరాసంధుడు అనుమతి అడిగి సరే అనిపించుకొని వాళ్ళంతా విదర్భకు బయలుదేరారు. భీష్మక మహారాజుకు చాలా సంకటంగా ఉంది. తన కొడుకు రుక్మికి
ఈ వ్యవహారం సమ్మతంగా లేదని ఆయనకు తెలుసు. ఆయనకు మాత్రం లోపల ఉంది వెళ్ళాలని. అందువల్ల లోపల కల్లోల పడుతున్నటువంటి, పైకి మాత్రం గంభీరంగా ఉండిపోయి రాజులందరితోనూ కలిసి తాను కూడా విదర్భకు బయలుదేరాడు. యమన్నగానే బయలుదేరాడు. అక్కడ శ్రీకృష్ణుడు మంగళ స్నానాదులు పూర్తి చేసుకొని పట్టాభిషేకోత్సవానికి సిద్ధమై ఉన్నాడు. ఈలోగా రాజులందరూ అక్కడికి చేరారు. వాళ్ళు అక్కడికి చేరేసరికి ఆకాశం నుంచి దివ్య సింహాసనం ఒకటి కిందికి దిగింది. ఆ సింహాసన సౌందర్యం చూసేసరికి రాజాదిరాజులకు కూడా కళ్ళు జిగేలున్నాయి. వాళ్ళు అటువంటి సింహాసనం చూడలేరు. ఇంతలో ఆకాశంలో గంధర్వ కిన్నరాదులంతా చేరి శ్రీకృష్ణుడి దివ్య వైభవాన్ని కీర్తిస్తూ గానాలు చేశారు. సిద్ధులు మహర్షులు గుమిగూడి స్తోత్రాలు చేశారు. దేవతలు దివ్య గంధాలను వర్షించారు. దేవతాధిపతి దేవేంద్రుడు పరివార సమేతంగా అష్టదిక్పాలక సమేతంగా దివ్య విమానం మీద అక్కడికి వచ్చి అందరికీ ప్రత్యక్షంగా కనిపించేటట్టుగా ఆకాశంలో నిలబడ్డాడు. అది చూసి రాజశ్రేష్ఠులంతా నివ్వెరపోయి కళ్ళు పెద్దవి చేసుకొని గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు. ఈలోగా కైశిక మహారాజు అక్కడికి వచ్చిన రాజులందరికీ తగిన విధంగా స్వాగతం పలికి సభలోకి ప్రవేశింపజేసి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి రాజులందరూ సిద్ధంగా ఉన్నారని సభకు విచ్చేయమని మనవి చేశాడు. శ్రీకృష్ణుడు వచ్చి దేవతలు పంపిన సింహాసనంలో కూర్చునేసరికి ఆ సింహాసన శోభ మరింత పెరిగిపోయింది. ఇంతలో ఆకాశం నుంచి దివ్య కలశాలు కిందికి దిగి వచ్చి దివ్య గంగాజలాలతో రత్నాలతో పుష్పాలతో శ్రీకృష్ణుడికి స్వయంగా అభిషేకం చేశాయి. ఆ సభలో గరుక్మంతుడు తన పక్షి రూపాన్ని వదిలిపెట్టి కామరూప విద్య ద్వారా మానవ రూపాన్ని స్వీకరించాడు. శ్రీకృష్ణ సింహాసనాన్ని కుడి పక్కన సముచితాసనంలో కూర్చున్నాడు. క్రత కైశికులిద్దరూ శ్రీకృష్ణుడి అనుమతి తీసుకొని ఆయనకు ఎడమ భాగంలో ఆసనాల మీద ఆసీనులయ్యారు. శ్రీకృష్ణుడితో వచ్చిన వృష్టి అందక ఇత్యాది వంశీయులైనటువంటి మహావీరులంతా ఆ రాజసభలో సముచిత స్థానాల్లో ఆసీనులయ్యారు. సభకు వచ్చిన రాజశ్రేష్ఠులందరూ శ్రీకృష్ణుడికి తగిన విధంగా గౌరవ మర్యాదలు చెల్లించి తమ ఆసనాలలో కూర్చున్నారు. అప్పుడు కైశిక మహారాజు లేచి నిలబడి శ్రీకృష్ణుని అనుమతి తీసుకొని, ప్రభు, ఈ రాజులందరూ మీరు మానవ మాత్రులని భావించి మీ మీదికి దాడి చేసి ఉన్నారు. వీళ్ళంతా దానికి తమను క్షమించాలి అని మనవి చేశాడు. ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు మృదుమధురంగా ఇలా ప్రసంగించాడు. కైశిక మహారాజా, నాకు కోపం ఒక పూట కూడా ఉండదు. అందులోనూ క్షత్రియ ధర్మాన్ని ఆచరిస్తున్న రాజుల విషయంలో నాకు కోపం అసలే ఉండదు. మహారాజులారా, రాజధర్మాన్ని అనుసరిస్తూ ధర్మబద్ధులై యుద్ధం చేసేవారి మీద నేను ఎందుకు కోపించాలి? జరిగిందేదో జరిగిపోయింది. వెళ్ళిన మాట వీర స్వర్గానికి వెళ్ళిపోయారు కొంతమంది వెళ్ళిన వారు. మానవ లోకంలో జనన మరణాలు అనివార్యాలు కనుక మరణించిన వారి కోసం మీరెవరూ శోకించకూడదు. నాకు క్షమించటమే ఇష్టం. నేను ఎవరి మీద వైరం పెట్టుకోను. మీరు కూడా మీలోని వైరాన్ని తొలగించుకోండి. శ్రీకృష్ణుడు ఇలా పలికి కైశిక మహారాజు వంక ఒకసారి చూసి చిరునవ్వు నవ్వి తన ప్రసంగాన్ని ముగించాడు. అప్పుడు భీష్మక మహారాజు లేచి నిలబడి ఇలా ప్రసంగించాడు. హే ప్రభు, ఈ స్వయంవర వ్యవహారమంతా నా పుత్రుడైన రుక్మి యొక్క చాపల్యంతో ఏర్పాటైంది. నా పుత్రుడు చిన్నవాడు, కొంచెం పట్టుదల మనిషి. ఆ కుర్రతనం వల్ల తన చెల్లెలకి స్వయంవరం జరగాలని అతడు పట్టుబడ్డాడు. నేను మాత్రం ఈ స్వయంవర వ్యవహారానికి సుముఖుణ్ణి కాను. నా కూతురు 10 మందిలోనూ తిరిగి ఇలా వరించడం నాకు సమ్మతం కాదు. నా కూతురు ఎవరిని కోరుకుంటే వారికి కన్యాదానం చేయాలనేదే నా ఆలోచన. నాకు తెలుసు
ఎవరి మీద ఆశ ఉందని వారికే నేను చేయాలనుకున్నాను. అయితే నేను నా పుత్రుడి మాట కాదనలేకపోయాను. కనుక ఈ తప్పంతా నాదే. కనుక నా అపరాధాన్ని మన్నించి అనుగ్రహించవలసిందిగా కోరుకుంటున్నాను అన్నాడు భీష్మకుడు. శ్రీకృష్ణుడు భీష్ముడి మాటలు విని నవ్వుతూ ఇలా అన్నాడు, మహారాజా, నీ పుత్రుడు ఇంకా పూర్తిగా రాజ్యంలోకి రాకముందే ఇంతమంది రాజులను ఇలా కల్లోలు పెట్టేశాడంటే ఇక ఇతనికి చేతికి పూర్తిగా రాజ్యాధికారం వస్తే ఇంకెంత ఉగ్రంగా ఉంటాడో. మహారాజా, మీ అనుమతి లేకుండా మీ పుత్రుడు చెల్లెలి స్వయంవరాన్ని ఎలా ప్రకటించగలుగుతాడు? మీకు తెలియకుండా ఇంతటి మహాస్వయంవర సభకి ఏర్పాటు ఎట్లా చేస్తాడు? మీరే స్వయంగా వీరందరికీ స్వాగతం చెప్పారు, అతిథి పూజలు చేశారు. ఇంతమంది రాజులు, ఇన్ని సైన్యాలు ఇక్కడ సమకూడితే దానివల్ల ప్రజలకు సంకటాలు ఏర్పడతాయనే విషయం అనుభవశాలుడైన మీకు తెలియకుండా ఉంటుందా అని నా సందేహం. ఏదో మీకేం తెలియకుంటుందా ఇదంతా? బహుశా నారాకే మీకు సమ్మతం కాకపోవచ్చు. అందుకే నన్ను అపాత్రుడుగా భావించి తాము స్వాగతం చెప్పి ఉండకపోవచ్చు. ఇప్పుడు స్వయంవరమే వద్దంటున్నారు. బహుశా నేను రావటమే దోషమని మీ ఉద్దేశం కావచ్చు. రాజా, నా కోసం మీ కన్య వివాహం మీరు మానుకోకండి. నన్ను వదిలిపెట్టి మీకు ఇష్టమైన వారికి మీరు కన్యాదానం చేసుకోండి. కన్యల వివాహానికి విఘ్నం చేసినవాడు నరకలోకంలో పడతాడు. ఇది ధర్మశాసనం. అలాంటి పాపం నేను చెయ్యను. అందుకే నేను మీ నగరానికి రాలేదు. విదర్భలో విశ్రాంతి తీసుకున్నాను. ఇక్కడ అనుకోకుండా రాజునయ్యాను. అయినా సరే మీ ముందు సిగ్గుతో ముడుచుకుపోతున్నాను. కైశిక మహారాజు గారు నన్ను, మా గరుక్కుమంతుణ్ణి పూర్తిగా ఆదరించారు. వారి సన్నిధిలో నేను ఆనందంగా ఉన్నాను. మీ స్వయంవరం మీరు జరుపుకోండి అన్నాడు కృష్ణుడు. ఎందుకులే, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నేను ఇక్కడ ఉన్నాను కదా రాజుగా, నేను రానులేండి, నా మీద భయం వదిలేసేయండి. పైకి మెత్తగా కనిపిస్తున్న వజ్రపు దెబ్బల్లాగా ఉన్న శ్రీకృష్ణుడి వాక్యాలు విని భీష్మక మహారాజు బెంబేలు పడుతూ ఇలా అన్నాడు, దేవా, లోకేశ్వర, ప్రసన్నుడివిక, నన్ను కాపాడు. నేను అజ్ఞానంలో మునిగి ఉన్నాను. నాకు జ్ఞాననేత్రం ప్రసాదించు. మేము నీ మానవ శరీరాన్ని చూశామే గాని మీ లోపలి దివ్యత్వాన్ని దర్శించలేకపోయాం. నా వల్ల తప్పు జరిగిన నేను మిమ్మల్ని శరణు పొందాను గనుక ఇప్పుడు అంతగా భయపడటం లేదు. నా మనస్సులో ఉన్న ఆలోచన మనవి చేస్తాను. నేను మీకోసం స్వయంవరం ఆపుకోవడం లేదు. నాకే స్వయంవరం ఇష్టం లేదు. అందుకే ఇది వద్దంటున్నాను. నారాయణ నారాయణ, హరే కృష్ణ.